గుట్పా మాలపల్లిలో సీసీ రోడ్లు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. ఆలూరు మండలం గుట్పా గ్రామంలో మాలపల్లి మహారాజుల కాలనీలో 45 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభం. 25 లక్షలు ఎన్ఆర్జీఎస్ ఎస్డిఎఫ్ 20 లక్షలతో కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జితేందర్ మాట్లాడుతూ అడగగానే మంత్రితో మాట్లాడి నిధులు తెప్పించిన ఆరుమూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ మతాలపై చిచ్చు పెడుతూ అధికారం చాలా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రూపా, జితేందర్, కొండ్ర నరేష్, మేరా గంగాధర్, ప్రసాద్, కొండ్ర గంగాధర్, భూమేశ్వర్, పెద్దబైరి సతీష్, సాయిలు, పోషన్న, జగదీష్, శ్రీధర్, వంశీ, కళ్యాణ్, సురేష్, బాండ్లపల్లి గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు గుత్పా గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. పిలవగానే మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ రోజు మన వినయన్న గుత్పా గ్రామానికి 45 లక్షల ఫండ్స్ ఇచ్చిండు. ఎన్ఆర్జీఎస్ ద్వారా 25 లక్షలు, ఎస్డిఎఫ్ ద్వారా 20 లక్షలు స్కూల్ కి డైనింగ్ హాలు మరియు సీసీ రోడ్ 20 లక్షలు ఒకటి మరియు 5 లక్షల రోడ్డు ఈ రోజు చాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాలనలో మనము అభివృద్ధికి నోచుకోలేకుండా పోయినాము. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒకటి అన్ని చేసుకుంటా పోతుంది. ముఖ్యంగా ఈ రోజు చెప్పుకుంటా పోతే 200 యూనిట్లు ప్రతి గృహానికి యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తుంది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చింది. మరియు సిలిండర్ సబ్సిడీ కొందరికి వస్తలేదు, అది కూడా అందరికి చేపిస్తాం త్వరలో. ఎందుకంటే లోకల్ గా నాయకులు లేరు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇంకోటి ఉద్యోగాలు అసలే లేకుండే టిఆర్ఎస్ గవర్నమెంట్ లా 55,000 ఒకటే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 55,000 ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతికి రాజీవ్ యువశక్తి కింద నిరుద్యోగులకు 3 లక్షలు 4 లక్షల లోను కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరియు బీసీలో ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ పోతుండు. మరియు ఎస్సీలు వర్గీకరణ 32 ఏళ్ల పోరాటం, మన మందకృష్ణ మాదిగ, అందులో కొందరు చనిపోవడం కూడా జరిగింది పాపం. అలాంటిది కళ నెరవేరిన వేళ మొన్న ఈ రేపటి నుంచి అవి కూడా పండుగలు ఉన్నాయి. ఏది జై భీమ్, జై బాపు, జై సన్నిధాన్. ఇవి మనము కొన్ని విషయాలు రాజ్యాంగము కూని చేస్తున్నారు బీజేపీ నాయకులు. రాజ్యాంగాన్ని హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ తీసేసి మరియు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. కాబట్టి మనము రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుతాం. మేము కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రూల్ కాపాడుతాం. రాకేష్ రెడ్డి అంటుండు, పైడి రాకేష్ రెడ్డి అలియాస్ గంగారెడ్డి అయిన పేరు. గంగారెడ్డి ఏమంటుండు అసెంబ్లీలా ప్రతి కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇవ్వాలన్న. వాస్తవమే 1000 కోట్లు ఇవ్వాలా, కానీ నువ్వు కాంగ్రెస్ నాయకులని మినిస్టర్ని పొద్దున్న లేస్తేనే తిడుతున్నావు. నువ్వు వాళ్ళతో మంచిగా ఉండి నిధులు తీసుకురా. ఇక్కడ కాకుంటే ఢిల్లీకి పోయి తీసుకురా. ఢిల్లీలో మీ ఎంపీ ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మరియు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. మా గుత్పా గ్రామానికి ఎంపీ గెలిచి 6 సంవత్సరాలు జరిగిపోయింది, 7వ సంవత్సరం నడుస్తుంది. ఒక్క 5 లక్షలు ఇయ్యలే, ఒక కొబ్బరికాయ కొట్టలేడు వరకు ఎంపీ ఫండ్స్ కింద. మరి ఎంపీ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుండో, ఆయనకు ఎట్లా ఓట్లు వేస్తుర్రో, మతం పేరు చెప్పి ఓట్లు తీసుకుంటారు. ఎలక్షన్ టైం వచ్చేసరికి అభివృద్ధిలో మాత్రం ఏమీ లేదు, పోటీ పడతలేదు. మరి ఎంపీ గెలిచి 6 ఏళ్ళైంది జగరాన్పల్లి ఎయిర్పోర్టు. మరి మొన్నటికి మొన్న కడియం కావ్య వరంగల్ ఎయిర్పోర్ట్ తీసుకుపోయింది గెలిచిన 1 ఇయర్ లోపట్నే. మరి నువ్వు ఆ జగరాన్పల్లి ఎయిర్పోర్ట్ తీసుకురా కదా, నువ్వు మోగోడు అయితే. నువ్వు ఏది దేవు, పొద్దున్న లేస్తే తుర్కోళ్ళు, క్రిస్టియన్స్, హిందువు మతాల మధ్యలోనే చిచ్చు పెడుతున్నావు. అభివృద్ధి అయితే శూన్యం చేస్తున్నావు నువ్వు. దయచేసి రాకేష్ రెడ్డి అలియాస్ గంగారెడ్డి, నీకు చెప్తున్నా, నువ్వు వినయ్ కుమార్ రెడ్డిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా ఆరమూళ్ళు ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అభివృద్ధిలో భాగం పంచుకుంటుండు ప్రతి ఊళ్ళో. మా ఊరికి ఈ రోజు 45 లక్షలు ఇవ్వడం జరిగింది. జై భీమ్, జై బాపు, జై సన్నిధాన్.